నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ యూత్ ఫోరం పేరిట ఒక లేఖనైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ రాశారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి అమరావతిలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అయితే వారు కోరటం జరిగింది ఏపీ ముఖ్యమంత్రిని. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక హైదరాబాద్ నడిబొడ్డు మైత్రివనంలో అంత పెద్ద భారీ విగ్రహాన్ని పెట్టడం, తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదంతా ఒక తేనె తుట్టిని కదిలించినట్టు అయింది. ఒక సెన్సిటివ్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సెన్సిటివ్ వాతావరణాన్ని ఆయన వ్యాఖ్యలు కొంత ఇబ్బంది పెట్టాయా? దీని మీద ఏమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక పరమార్థము ఒక అర్థము రెండు ఉన్నాయి. అర్థం ఏంటో చెప్పుకున్నాడు ఆయన. అర్థం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని మనం ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చూడాలి అన్నాడు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఉండరు. ఎన్టీ రామారావు గారిని అక్కడ పెట్టడం వెనకాల ప్రోగ్రాము, పెడతానని చెప్పడం వెనకాల ప్రోగ్రాము చాలా స్పష్టం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు కమ్మ ఓటు బ్యాంకుతో పాటు ఆంధ్ర ఓటు బ్యాంకును కూడా తమ వైపు లాక్కోవడం, అలాగే సినిమా పరిశ్రమ మీద ఇప్పటికీ కమ్మవారి జెండానే ఎగురుతోంది కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచటం, జూబ్లీ నియోజకవర్గం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓట్ బ్యాంక్ అక్కడి నుంచి మొదలై ఫిలిం నగర్ వరకు నడుస్తుంది. ఆ ప్రాంతం అంతా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సైకలాజికల్ గా ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ రకరకాలుగా ఉంది. అందుకని దాన్ని వాడుకోవటం అనేది అర్థం. పరమార్థం ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేడు. ఆయన చెప్పినట్టే ఆయన పార్టీ, ఇప్పుడు ఆయన్ని ఓన్ చేసుకుంటున్నటువంటి పార్టీ కూటమిలో క్రియాశీలకంగా ఉంది. ఏ కూటమి? బీజేపీ కూటమి. బీజేపీ ఇక్కడ త్వరలో అధికారంలోకి రాబోతోంది అనే హింట్ ఇచ్చెళ్ళాడు మన ప్రధానమంత్రి గారు. ఆయన చాలా ఓపెన్ గా నేను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించాలి అనుకుంటున్నాను, వెస్ట్ బెంగాల్ లాగా అని చెప్పాడు. సో ఆ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే దానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మొన్న. రేవంత్ రెడ్డి గారే ఇటువైపుకి వచ్చి మా ప్రభుత్వాన్ని కూడా ఆయనే నడిపిస్తాడు అన్నట్టుగా మీరు మాతో నడవండి అని ఆయన చిలుపుగా అడగటము, ఈయన నవ్వటము, మీరు చాలా సమర్థులు, మీరు అద్భుతమైన వ్యక్తి అని వారు వీరిని పొగుడుట, వీరు వారిని పొగుడుట, ఇవన్నీ జరిగినాయి. దాని నుంచి ప్రస్తుతం ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం వెనకాల ఈయన కూటమిలోకి సర్దుబాటు, అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సయోధ్యతో వెళ్ళటం కోసం ఇక్కడ ఎన్టీ రామారావు గారిని ప్రతిపాదించారు, ఎన్టీ రామారావు గారిని పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ఇంటిగ్రిటీ, మరి ఇక్కడ ఒక గొడవ ఉంది. మీరు ఆంధ్ర ప్రాంతపు విగ్రహాలు బాగానే పెడుతున్నారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు, ఇది బాగానే ఉంది. కానీ తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు? నారాయణ రెడ్డి విగ్రహం పెట్టొచ్చు కదా, పైడి జయరాజు విగ్రహం పెట్టొచ్చు కదా, ఆయన ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టొచ్చు కదా, ఈ విగ్రహాలు ఎందుకు పెట్టరు? గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టరు? ఒకవైపు ఆయన అందశ్రీ గారి సమాజుల దగ్గర పరిస్థితి బాగాలేదు, అక్కడికి వెళ్ళారు ఈరోజు జర్నలిస్టులు. అక్కడేమో గందరగోళంగా ఉంది. ఆ గందరగోళంగా ఉంది. ఇక్కడేమో మీరు మైత్రివనం దగ్గర విగ్రహాలు పెడతారు కానీ అది పట్టించుకోరు. అందశ్రీ విగ్రహం పెట్టుండొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? కాబట్టి మీరు పెడుతున్నారు సరే, మరి వారు పెడతారా? ఇంకొక ప్రశ్న ముందుకు వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా సేవలు చేశాడు కాబట్టి ఆయన విగ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చు అంటున్నారు. బానే ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పనిచేశారు కదా, చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, వీళ్ళందరూ. మరి వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయా? విజయవాడలో చెన్నారెడ్డి గారి విగ్రహం ఎక్కడైనా ఉందా? అమరావతిలో ఉందా? కనీసం పివి నరసింహారావు గారి విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడో ఒక చోట ఉందని మాత్రం సమాధానం వచ్చింది ఆ మధ్య. మరి అది ఎలా పెట్టారు ఏమిటి అనేది చూడాలి. కానీ లేవనేదే ప్రధానమైన సమాధానం. ఒకవేళ ఒక దగ్గర ఉండి ఉండవచ్చేమో ఒకరిది, ఐదర్ పివిఆర్ అంజయ్యది ఏదో ఉంది అన్నట్టుగా విన్నాను నేను ఎప్పుడు. ఒకటి మాత్రమే, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా లేదు. కానీ వీళ్ళ విగ్రహాలు ఇక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి, చాలా గణనీయమైనటువంటి సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని చూసినప్పుడల్లా
ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవుతుంది. మరి మీరు అక్కడ పెట్టడానికి మీకు అభ్యంతరం ఏంటి? ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల వారి విగ్రహం పెట్టుండొచ్చు కదా అమీర్పేటలో. ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? ఆయన రజాకారులు ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ సమాజం కోసం ఆయన విగ్రహం పెట్టచ్చు. లేదు సినిమా పరిశ్రమే అనుకుంటే పైడి జయరాజు విగ్రహం పెట్టుండొచ్చు. వాళ్ళందరూ గుర్తురానప్పుడు మరి పోనీ మనం అడిగితే వాళ్ళు ఏమైనా పెడతారు ఆంధ్ర వాళ్ళు అని టెస్ట్ చేయడానికి లెటర్ పంపించారు. ఇప్పుడు ఆ లెటర్ మీద స్పందించి అక్కడ గద్దర్ విగ్రహం ఆ మధ్య వెన్నెల గారు వెళ్ళి అడిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా మా తండ్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో గద్దర్ విగ్రహం పెట్టాలని ఆవిడ వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి గారికే విజ్ఞాపన ఇచ్చి వచ్చారు. దాని మీద ఏం చర్యలు ఉన్నాయో ఇప్పటివరకు తెలియదు. వీళ్ళు కూడా ఇప్పుడు జయశంకర్ గారి విగ్రహం పెట్టమని అడిగారు. ఇక్కడ రామారావు విగ్రహాలు పెడుతున్నప్పుడు అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టమని అడగటంలో ఏ తప్పు లేదు. వాళ్ళు పెడితే విజ్ఞతే. అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ రైజ్ అవుతుంది అనుకుంటే పెట్టడం, అది గనక ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నెగిటివ్గా మారుతుంది. మీ రామారావుని తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టుకోండి అంటారు. కాబట్టి ఒక చిన్న డోలాయమాన స్థితి. ఇప్పుడు ఆయన పబ్లిక్ మూడ్ని చేంజ్ చేస్తాడు తనకు అనుకూలంగా. చేంజ్ చేసి పెడదాం ఒక విగ్రహం, ఏం కాదు, అమరావతి తాడేపల్లి నుంచి వెళ్ళే రూట్లో ఎక్కడో చోట ఓ జయశంకర్ విగ్రహం పెట్టేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నేను చూసుకుంటాను. కొంచెం అవతల రోడ్లో ఎక్కడైనా జగ్గైపేట ఏరియాలో గద్దర్ని కూడా పెట్టండి, ఏం కాదు. అలాంటి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉందంటారా ఏపీ ప్రభుత్వం నుంచి? కానీ చంద్రబాబు నాయుడు గొడవను పెంచుకోవటం కన్నా కూడా తనకు అనుకూలంగా మలుచుకోవటం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కానీ చూడాలి, అదొక టెస్టే. అదొక టెస్టే. ఆయన పబ్లిక్ మూడ్ని కొంత చేంజ్ చేసి ఈ మార్గంలో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్ళిపోయి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆయన ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాలి అని ప్రశ్నించిన వాళ్ళని కూడా, కేవలం ప్రశ్నించిన వాళ్ళని ఆయన మూసీ నదిలో వేసి తొక్కుతా ఇలాంటి మాటలు అభ్యంతరకరంగా మాట్లాడారు. విగ్రహం పెడతానని చెప్పిన రోజు ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎవడు అడ్డుకున్నా సరే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టి తీరతా అన్నాడు ఆయన. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాను అని కూల్ గా చెప్పలా. ఎవడు అడ్డుకున్నా అన్నాడు. వార్నింగ్ కాల్ ధోరణిలోనే వెళ్ళాడు ఆయన మొదటి నుంచి. ఆయనకు తెలుసు ఇది తెలంగాణ సమాజం ఇలా మాట్లాడుతుందని. మరి అదే పెద్ద మనిషి, అదే ఎన్టీ రామారావు అహంభావి, ఆయన అంత నియంత లేడు అని మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. దానికేం సమాధానం చెప్తాడు? ఆ రోజున అలా ఎందుకు కనిపించాడు, ఈ రోజున ఎలా మహానుభావుడిలాగా నా జీవితం, నా జన్మ సార్థకమైంది ఇక్కడ విగ్రహం ఆవిష్కరించడం ద్వారా అన్నారు. ఇది స్ఫూర్తి అన్నాడు. ఈ ప్రాంతంలో నడిచే ప్రతివాడికి స్ఫూర్తి అన్నాడు. రకరకాలుగా చాలా విషయాలు చెప్పాడు ఆయన. సరే, ఏం చెప్పినప్పటికీ ఆయన చేసిన పనిని సమర్థించుకోవటానికి రకరకాల అంశాలు మాట్లాడాడు. ఆ వేదిక మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ కాంగ్రెస్ జెండాలు లేవు. మొత్తం పసుపు మయంగా ఉంది. అది పసుపు మయంగా ఉంది. వేదిక మీద కూడా ప్రో టీడీపీ బ్యాచే ఉంది. మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారు తప్ప ఈయన మంత్రివర్గ సహచరులు కూడా ఎవరు కనబడలేదు, పిసిసి ప్రెసిడెంట్ గారు తప్ప. శ్రీధర్ బాబు గాని వీళ్ళెవరూ లేరు. వీళ్ళకి వేరే పని పురమాయించి బయటకు పంపించారు. ఆ సందర్భంలో ఈయన వచ్చేసి అక్కడ చలరైపోయి మాట్లాడి విగ్రహాన్ని ఆవిష్కరించి దాని మీద ఎవరైనా చెయ్యేసి చూడని తెలుస్తుంది అన్నాడు. మరి చెయ్యి వేయకుండా ఏమైనా ఏర్పాట్లు చేశాడేమో తెలియదు. మొత్తానికి ఈ విగ్రహ ఆవిష్కరణ కానీ తర్వాత ఆయన మాటలు కానీ తెలంగాణ ఐడెంటిటీని బలంగా సమర్థించే గొంతులు, తెలంగాణ తమను తాము తెలంగాణ వాదులుగా చెప్పుకునే శక్తులన్నిటినీ ఏకం చేసింది. ఇప్పుడు ఆయన పదవికి కూడా ఈ విగ్రహ ఏర్పాటు అనేది ఒక ప్రమాదంగా మారింది అనే ఒక వాదన కూడా వినపడుతుంది. ఒకటండి, ఆయన ఈ పనులన్నీ చేయటం ద్వారా ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు. ఆయనే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. అసలు ఎన్టీ రామారావు విగ్రహాలు మేం కదా పెట్టాం, దేశం అంతా మేమే పెడతాం, ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు నిజమైన వారసులం మేమే అని చెప్పి వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంత ఓటర్ల కోసం. సరే, ఆంధ్ర ప్రాంతపు ఓటర్లు ఉన్నారా లేదా, అసలు వీళ్ళు అక్కడ పోటీ చేస్తారా లేదా? ఇప్పుడు ఆయన లేడు అక్కడ, తోట చంద్రశేఖర్ గారు లేడు, వచ్చేసాడు ఆయన. ఆ కౌంటర్ అయిపోయింది.
ఇప్పుడు సర్కారణంగా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లను కూడా తొలగించే కార్యక్రమం కూడా ఉంటుంది. సర్ అనేది ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఎవరు తొలగించాలి? రేవంత్ రెడ్డి గారు తొలగిస్తాడా? ఎలా అంటే తొలగిస్తాడు? ఎక్కడో ఒక చోటే ఇంకా ఓటు ఉండే అవకాశం ఉంటుంది కదా, 2 చోట్ల అయితే ఓట్లు వేసే అవకాశం. అవునండి, అక్కడ ఓటు ఉన్నవాడికి అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఉన్న ఓట్లు తీసేస్తారు. ఇంతకు ముందే అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా రైజ్ అయ్యే పరిస్థితి కాదు. ఆల్రెడీ కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత ఎవడు అక్కడ ఓట్లు అక్కడ ఉంచుకుంటున్నారు అందరూ. ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ వస్తున్న వలసల వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు వేయరు, వాళ్ళు అక్కడికి పోయే ఓట్లు వేసుకుంటారు. కనుక ఎక్కడ ఓటు అక్కడే, ఒక్కడికి 2 చోట్ల ఓటు ఇవ్వటం కుదరదు ఇప్పుడు. అంటే అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చిన తర్వాత, మీ ఆధార్ లింక్ తో వచ్చిన తర్వాత మీకు ఒక చోట ఉందంటే చెప్పేస్తుంది, అది సిస్టమ్ చెప్పేస్తుంది. సో ఆ పరిస్థితి కాదు, మాన్యువల్ రోజుల డ్రామాలు ఇప్పుడు నడవు. కనుక అటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఏదో సర్ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని తీసారు, ఇవన్నీ తప్పు. ఇక్కడ విగ్రహ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఒక వాదన కూడా అంటే తెలంగాణ వాదానికి ఒక బలాన్ని చేకూర్చడం ద్వారా కాంగ్రెస్ యాంటీ తెలంగాణ వ్యవహరిస్తోంది అని ఈయన చేస్తున్న పనుల తాలూకా ప్రభావం పార్టీ మీద పడి వచ్చే ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ఇది తోడ్పడే అవకాశం ఉంది అనే అభిప్రాయం కాంగ్రెస్ లో కొంతమందిలో కలిగింది. అంటే ఎక్కడ ఒక చిన్న విగ్రహ ఏర్పాటు కూడా ఒక అయిపోయింది. దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మందుల సామ్యాలు మాట్లాడాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఇంకా చాలా మంది జడ్చర్ల ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ తిట్టాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఆయన. అలా నెమ్మదిగా గొంతులు లేస్తున్నాయి. ఈ లేస్తున్న గొంతులు పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా మాట్లాడుతున్నప్పటికీ ఆంధ్ర పెత్తనము అనే యాంగిల్లోకి వెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెనుముప్పుగా మారచ్చు ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ధోరణి. సో నాయకత్వం మార్పుకి ఢిల్లీ దాకా ఈ నిరసనలు తాకే అవకాశం ఉంది. అది ఏ రేంజ్ లో వెడుతుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.